నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనమైతే అప్లికేషన్స్ చేద్దాం. అండ్ అలాగే మనం వచ్చేసరికి అసలు అప్లికేషన్స్ వేసిన తర్వాత అబ్రాడ్కి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్స్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనేది ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఐ హోప్ మీరు ఉంటారనుకుంటున్నాను, చూస్తారనుకుంటున్నాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 9:30 అవుతుందన్నమాట. మనమైతే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో అవి స్టార్ట్ చేయడానికి కూర్చుందాం. అంతే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బనానా విత్ మిల్క్ హనీ. ఇప్పుడే స్టార్ట్ చేసిన అప్లికేషన్ చేయడం. ఎంత టైం పడుతుందో చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:20 అవుతుంది. అంటే అట్లా బయటికి వెళ్దాం, ఈరోజు వెదర్ బాగుంది కదా అని వచ్చిన అనమాట. సో మనం మాట్లాడుకున్నా ఇంకా చాలానే ఉన్నాయి. అసలు ఈరోజు ఎక్కువ అప్లికేషన్ కూడా వేయలేకపోయినాను. ఆల్మోస్ట్ ఒక 40 అప్లికేషన్ చేయడానికి వెతుక్కున్నాను చాలా సైట్స్. అంటే అప్లికేషన్స్ ఎక్కువ క్రియేట్ కాలేదు, అంటే అన్ని జాబ్స్ ఎక్కువ లేవన్నమాట. చూసి అప్లై చేసేసరికి చాలా టైం తీసుకుంది. ఎందుకంటే అప్లికేషన్ లేనప్పుడు ఏం అప్లికేషన్స్ వేసినాం చూసుకొని మళ్ళీ అప్లికేషన్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత యూ ఆల్రెడీ అప్లైడ్ అవి అని చూపిస్తాయి కదా. సో అట్లా చూపించేసరికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ జరిగిందనమాట. ఈరోజు వచ్చేసరికి అప్లికేషన్స్ ఒక 40 to 45 వరకు వేసినాను అంతే. ఒకవేళ ఇంకా ఉంటే ఒక 3 or 4 వేస్తుండొచ్చు, లేకపోతే లైట్ ఇంకా 42 అయిపోయినాయి. ఈరోజు వెదర్ ఎట్లుందంటే బయట మన నార్మల్ ఇండియాలో ఎట్లా ఉండేదో అలానే ఉందన్నమాట. ఇక మన మెయిన్ పాయింట్కి వచ్చేసరికి అసలు అప్లికేషన్స్కి వేసిన తర్వాత అబ్రాడ్కి స్టడీ చేయడానికి అప్లికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. సో చాలామందికి ఎట్లా ఉంటుందంటే అప్లికేషన్స్ చేస్తారు, తర్వాత ఏం చేయాలని అర్థం కాదు. కొందరేమో ఓన్గా అప్లై చేసిన వాడికి ఎందుకంటే వాడి రెస్పాన్స్ వాడికి తెలుస్తుంటుంది, ఏమవుతుంది ఏమొస్తుంది ఏందనేసి. కన్సల్టెన్సీ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ దాంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళేమో అప్లై చేస్తూ అంటారు. మనకి ఇచ్చిన 10 కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఏవో కొన్ని వేస్తారు మనం చెప్పినవి. అవి వేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక వాళ్ళు వచ్చినాక చూసుకుంటారులే అది అని మనం ఎక్కువ లైట్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో, ఎవరైతే వాళ్ళని ఫాలో అప్ అవుతారో వాళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనమాట తొందరగా. ఏంటంటే అరే వీళ్ళకి ఒకటే సతాయిస్తున్నారు, వీళ్ళకి ఏదో ఒక రెస్పాన్స్ ఉందని చూపించాలి అదని అనుకుంటారు. కానీ ఎవరైతే యూఎస్కి ఆర్ ఎనీ అబ్రాడ్ కంట్రీస్కి ఎవరైనా అప్లై చేస్తుంటే మీకు ఏం చెప్తా అంటే మీరు అందరూ కూడా వాళ్ళు ఏదైతే మెయిల్ ఐడి తోటి అప్లై చేస్తున్నారో యూనివర్సిటీస్కి, ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసే మెయిల్ అయితే మీరు తీసుకోరు అని చెప్తాను. ఎందుకంటే మీరు తీసుకున్నారు అనుకో మీరు చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ ఓన్ వర్క్ అది, మీరు వెళ్ళాలనుకుంటారు. సో ఆ అప్డేట్స్ అన్నీ మీరు చూసుకొని వాళ్ళకి అడగొచ్చు, ఈ అప్డేట్ వచ్చింది, ఇది ఏం చేయాలి, నెక్స్ట్ చెయ్యు, ఫాలోఅప్ చేసినావా, ఏమవుతుంది ఏంది అంటే వాళ్ళని ఫాలో బ్యాక్ అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ చేస్తారనమాట. అందుకోసమే మీరు ఎవరన్నా అప్లికేషన్స్ వేసినా ఆర్ అప్లికేషన్ వేయడానికి రెడీగా ఉన్నా మీరు ఏం చేస్తారంటే ఒక సపరేట్ ఈమెయిల్ అడ్రస్, ఆ ఈమెయిల్ అడ్రస్ మీరు డైలీ చెక్ చేసుకుంటండి. ఎప్పుడు అప్లై చేసిన తర్వాత ఒక 15 days తర్వాత నుంచి కంపల్సరీ మీరు మెయిల్స్ డైలీ చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఏ రోజు ఏం రిక్వెస్ట్ పెడతారు యూనివర్సిటీస్ నుంచి అనేసి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే మన డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయినా, ఏమైనా రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉన్నా వాళ్ళు మనకి మెయిల్ చేస్తారు. ఎవరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కటి మెయిల్ చేసి అడుగుతారు అనమాట. ఏది కావాలన్నా ఆ మెయిల్ చేసి అడుగుతారు. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని వాళ్ళకి రీప్లే ఫాస్ట్గా ప్రాసెస్ ఇచ్చినారనుకో మీరు యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావడానికి పాసిబుల్ ఉంటుంది. లేదు నా పని నేనే బయట వాడికి ఇచ్చేసిన వాడెవడో అప్లై చేస్తాడు, నేను లైట్ ఇంకా వాడే ఏదో తీసుకొస్తాలే అనుకుంటే మాత్రం మీకు రాదని చెప్పాను, బట్ రావడానికి టైం పడుతుంది. మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి అని నేనైతే చెప్పగలను. అదే నేను చెప్పాలనుకుంది. ఆయన అబ్రాడ్కి వెళ్ళే ముందు అయితే ఒకసారి ఆలోచించుకోర్రి. ఒకసారి పోయినామంటే మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్ళాలంటే చాలాసార్లు ఆలోచించాల్సి వస్తుంది. దానికంటే ముందు లోన్, ఆ లోన్ తీర్చాలంటే
ఫస్ట్ ఇంకా చాలా టైం పడుతుంటుంది. అది తీయాలంటే అరే ఎందుకు వచ్చినా అనే రోజులు కూడా వస్తుంటాయి కొన్నిసార్లు అబ్రాడ్కి మూవ్ అయిన తర్వాత లోన్ తీసుకొని. సో అన్నిటికీ రెడీ అయితే మాత్రమే మీరు అబ్రాడ్కి వెళ్ళరు, లేదంటే లైట్ తీసుకోరు. నా సజెషన్ అయితే అది. ఇంకా చెప్పాలి అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళు వెళ్ళరు, ఎక్స్ప్లోర్ చేయరు, కష్టపడరు, ఎంజాయ్ చేయరు, తిరుగురు, అన్నీ చేయరు. అది డిపెండెంట్ పర్సన్ కాకపోతే మాత్రం. ఇండిపెండెంట్ అంటే ఎట్లుంటుంది, ఎక్కడ పోయినా కానీ నేను ఒక్కనైనా ఎక్కడైనా పోతా, నేను ఏదైనా చేస్తా, నేను ఎట్లయినా తిరిగి వస్తా, మా వాళ్ళకి నమ్మకం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది అని అనుకుంటారు కదా. సో వాళ్ళు ఎలా అయినా బతికేస్తారనమాట. సో మీరు ఏ పార్టో దీంట్లో ఫస్ట్ సెకండ్ చూసుకొని డిపెండెంట్ అంట లేదంటే నాన్ డిపెండెంటా ఏదో చూసుకొని మీరే ఫిక్స్ అయ్యి అబ్రాడ్కి వెళ్ళుర్రి. లేదు అనుకో మీకు ఇండియాలో మంచి జాబ్ ఉంది, ఒక 60,000 ప్లస్ వస్తుంది అనుకో శాలరీ, 50,000 ప్లస్ అయినా ఏం కాదు, మంచి శాలరీ వస్తుంది అనుకో. కొన్ని డేస్ కష్టపడుర్రి, కొన్ని ఇయర్స్ కష్టపడుర్రి, మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. వేరే కంపెనీ స్విచ్ అవుతుంటే సో ఒక జాబ్ వచ్చిందని ఆగకుండా మిగతా జాబ్స్ అప్లై చేస్తూనే ఉండరు. ఎప్పుడు ఆపర్చునిటీ ఎక్కువ వస్తే దానికి జంప్ అవుతూనే ఉండరు, మీకు ప్యాకేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇక 1,00,000 ప్లస్ వచ్చిందంటే ఇండియా ఇచ్చిపెట్టి పోవాల్సిన అవసరమే లేదు. నేను కన్ఫామ్గా చెప్తాను, ఎవరైనా అడుగుర్రి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళండి, అరే నాకు ₹1,00,000 జీతం వస్తుంది, నేను వేరే కంట్రీకి వెళ్ళాలా ఇప్పుడు అని అడిగితే ఎవరైనా సరే అరే నువ్వు పోయి వేస్ట్, ₹1,00,000 వస్తుంది, మంచిగా మనతో తిరగచ్చు, తినొచ్చు, ఏదంటే ఫుడ్ దొరుకుతుందని చెప్తారు. అంతే మరి ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. అంతే మరి.